ప్రియమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలారా నమస్కారం. నా పేరు వెలమల శివశంకర్. మన జిల్లాకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న వాటితో మన వెనకబడిన జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో నేను ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాను. అవేమిటంటే శ్రీ మహావిష్ణు కూర్మావతార ఆలయం శ్రీకూర్మం, అరసవెల్లి సూర్య దేవాలయం, బౌద్ధ మతానికి సంబంధించిన సాలిహుండం మరియు దంతాపురము, అలాగే శ్రీకాకుళం జిల్లాకు భౌగోళిక గుర్తింపు ఉన్న పొందూరు కద్దరు, గుడితి ఇత్తడి కళ. వీటిలో అత్యంత ప్రధానమైనది శ్రీకూర్మం. ఇలాంటి ఆలయం ఎక్కడా లేదు. ఇన్న ప్రత్యేకతలు ఉన్న శ్రీకాకుళంకి రావాల్సిన గుర్తింపు రాలేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో మన శ్రీకాకుళం భోగభాగ్యాలు మార్చే అవకాశం మన ముందుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు మరియు మన జిల్లా ఎమ్మెల్యేలు మరియు ఇతర రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని శ్రీకూర్మ ఆలయ దర్శనానికి ఆహ్వానించాలని విన్నపించుకుంటున్నాను. ప్రధానమంత్రి గారు శ్రీకూర్మం వస్తే భారతదేశం మొత్తం శ్రీకూర్మం గురించి మరియు శ్రీకాకుళం గురించి తెలుసుకుంటుంది. అలాగే ప్రధానమంత్రి గారిని మన పొందూరు కద్దర్ శాలువతో సత్కరించి మన కళాకారుల ప్రతిభకు ప్రతీకైన బుడితి ఇత్తడి కళాకార ఖండాన్ని బహుకరిద్దాం. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమంలో శ్రీకూర్మం, పొందూరు కద్దర్ మరియు బుడితి ఇత్తడి కళల గురించి ఒక్కసారి ప్రస్తావించాలని కోరుకుందాం. దీనివల్ల వేలాది నేత కార్మికులకు, కళాకారులకు కొత్త ఆశ, కొత్త మార్కెట్, కొత్త భవిష్యత్తు లభిస్తుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో శ్రీకూర్మ దేవస్థానాన్ని యాదాద్రి తరహాలో సమగ్రంగా అభివృద్ధి చేయాలి. శ్రీకూర్మం ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటకంగా తీర్చిదిద్దాలి. ఇది కేవలం ఆర్య అభివృద్ధి మాత్రమే కాదు, మొత్తం శ్రీకాకుళం జిల్లా ఆర్థిక అభివృద్ధికి బంగారు బాట. విజన్ ఇక్కడతో ఆగదు. మొదటిగా పొందూరు కద్దర్, బుడితి ఇత్తడి కళలను అనుసంధానిస్తూ శ్రీకాకుళం హెరిటేజ్ క్రాఫ్ట్ కారిడార్ ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. రెండవది అరసవెల్లిని ప్రపంచ స్థాయి యోగా, ధ్యాన, ఆరోగ్య, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నాను. మన నినాదం సూర్యుని సన్నిధిలో సూర్య నమస్కారం. తద్వారా అరసవెల్లిని ప్రపంచ పర్యాటక పటంలో నిలబెట్టవచ్చు. మూడవది దంతాపురాన్ని అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ కేంద్రంగా అభివృద్ధి చేయాలి. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం భగవాన్ బుద్ధుని పవిత్ర దంతధాతువు మొదట శ్రీకాకుళంలోని దంతాపురంలో ఉండి అనంతరం శ్రీలంకలోని కాండీ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధ టెంపుల్ ఆఫ్ ది టూత్ రిలిక్ కు తీసుకెళ్లబడిందని విశ్వసిస్తారు. దంతాపురము సాలిహుండాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక మార్గంతో అనుసంధానించినచో ఇతర బౌద్ధ దేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షించవచ్చు. నా శ్రీకాకుళం ప్రజలారా, ఇది నా కళ కాదు, ఇది మన అందరి కళ. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన యువత ఉద్యోగాల కోసం, మన నేత కార్మికుల కోసం, మన కళాకారుల కోసం, మన శ్రీకాకుళం కోసం ఈ రోజు మనమందరం ఒకటవుదాం. నేను పైన చర్చించిన ప్రతిపాదనలు అన్నిటినీ ఎలా అమలు పరచాలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేశాను. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి దాన్ని ఆయనకు అందజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి. మనమందరం ప్రధానమంత్రి గారు శ్రీకూర్మం దర్శించాలని కోరుకుందాము. ఒకవేళ ఇప్పుడు వీలు కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా ఖచ్చితంగా ఆహ్వానించాలి. మనమందరం ఒకటైతే శ్రీకాకుళం మారుతుంది, శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుంది, శ్రీకాకుళం ప్రపంచ పర్యాటక పటంలో తన స్థానాన్ని సంపాదిస్తుంది. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై శ్రీకాకుళం.